ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలియడం లేదు కదా? అయితే వెంటనే నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను. అప్పుడు నీకే అర్థమవుతుందమ్మా. నువ్వు ఏం చేయాలో నీకే తెలుస్తుంది తల్లి. చిన్న పిల్లల వంటి మంచి మనసు ఉంది కదా నీకు, అది నాకు తెలుసు. అందుకే బిడ్డ, ఇది విన్నాక నీ సాయి చెప్పింది విన్నావు అంటే ప్రశాంతంగా ఉంటావు. తల్లి, నీ జీవితంలో అతి త్వరలోనే ఒక అద్భుతం జరగబోతుంది. నీకున్న కర్మదోషాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. జీవితంలో మంచి రోజులకి చోటు వచ్చేసిందమ్మా. అతి త్వరలోనే నీకైన జీవితం రాబోతుంది. నువ్వు ఆనందపడే క్షణాలు అన్నీ నీకు ఇవ్వబోతున్నాను. ఏమాత్రం దిగులు పడకు. ఇప్పుడు నువ్వు నా మీద ఎంతో నమ్మకంగా ఉండాల్సిన కాలం తల్లి ఇది. ఏదైనా సరే నా బాబా నాకు చేస్తారు, నాతో పాటే ఉన్నారు, నా కోరికలను తీరుస్తారు అని నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతావో ఆ క్షణం నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అవును బిడ్డ, ఇది నీ సాయి సత్యవాకు. తప్పకుండా ఫలించే తీరుతుందమ్మా. ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు కదా? దిగులు పడకు. వారికి మంచి గుణపాఠం నేను చెప్తాను కదా. ఇక ఇవన్నీ మర్చిపోయి ధైర్యంగా ఉండు. నీ ధైర్యాన్ని మాత్రం పొరపాటున కూడా అస్సలు వదులుకోవద్దమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలకి, అవమానాలకి, గాయాలకి మంచి ఫలితం దక్కబోతుంది. ఇక నువ్వు నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించే రోజులు కూడా వచ్చేశాయి. సంతోషంగా ఉండు. అన్నీ నీకు అన్నిటిలో కలిసి రాబోతున్నాయమ్మా. నిన్ను హేళన చేసిన వారికంటే నువ్వు ఎత్తులో ఉండబోతున్నావు. నీకు ఏదైతే కావాలో, ఏ పనైతే నువ్వు చేస్తావో అందులో నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది. ఇప్పటి వరకు ఓటమి రుచి చూశావు కదా? ఇకపై నువ్వు గెలుపు రుచి చూడబోతున్నావు. అది ఎంత తీయగా, ఎంత అద్భుతంగా, ఆనందంగా ఉండబోతుందో రుచి చూశాక నీకే తెలుస్తుంది తల్లి. అలా కాకుండా ఏ ప్రయత్నం చేయకుండా, బాబా ఈ కష్టాలతోనే నేను నలిగిపోతున్నానే, కష్టాలతోనే జీవితం గడిపేస్తున్నానే, ఇక నేను జీవితాంతం ఈ కష్టాలను, సమస్యలనే ఎదుర్కోవాలా? విజయాన్ని నాకు అస్సలు అందించవా బాబా? నేను ఏం చేస్తే నువ్వు ఇలా చేస్తున్నావు తండ్రి అని అనుకుంటున్నావు కదా? అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. చెప్పాను కదా, ఓటమి ఒక్కసారి వచ్చిందా మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ ఓడిపోయావా మళ్ళీ ప్రయత్నించు. ఖచ్చితంగా గెలుపు అనేది ఏదో ఒక రోజు నీ ముందుకు వస్తుంది. అతి త్వరలోనే గెలుపు నీ ఇంటి ముందుకు రాబోతుందమ్మా. సంతోషంగా ఉండు. ఇక ఆ రోజు నుంచి నువ్వు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అవును బిడ్డ, నువ్వు చేసిన ప్రతి దానిలో కూడా విజయం రాబోతుంది. గుర్తుపెట్టుకోమ్మా, ఇకపై అన్నీ కూడా నీకు విజయాలే రాబోతున్నాయి. ఓటమి అస్సలు ఎదురవదు. మరి ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు నమ్మకంతో నేను ఏదైనా సరే సాధిస్తాను అని నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో ఆ క్షణం నుంచి నీకు విజయం మొదలవుతుంది. ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ మీద, నీ కష్టం మీద నువ్వు ఆధారపడితే మాత్రం జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా. ఇలా కాకుండా ఇతరుల మీద, చుట్టుపక్కల వాళ్ళ మీద నువ్వు ఆధారపడ్డావు అంటే ఏదో ఒక రోజు నీ జీవితం అనేది పూర్తిగా సర్వనాశనం చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. పొరపాటున కూడా ఎలాంటి సందర్భంలో కూడా ఒకరిపై అస్సలు ఆధారపడకు. కాస్త కష్టమైనా సరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు తల్లి. నీకు ఎప్పుడూ కూడా అంతా మంచే జరుగుతుంది. నీ బాబాని నేను చెప్తున్నాను కదా. నేను నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు? దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు? నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడు ఉన్నారు. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు తల్లి. నువ్వు మంచిగా ఆలోచిస్తూ ఉంటే అంతా మంచే జరుగుతుంది. నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా, నువ్వు ఇతరులకు ఏదైతే అందిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని. నువ్వు ఇతరులకు చెడు చేయాలని చూస్తే అదే నీకు 1000 రెట్లతో తిరిగి వస్తుంది. అదే నువ్వు ఇతరులకి మంచి చేయాలని ఆలోచిస్తే అది కూడా 1000 రెట్లతోనే తిరిగి వస్తుంది. ఇప్పుడు ఆలోచించు, నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో నువ్వే ఒక్కసారి ఆలోచించు. నీకే ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నీ జీవితం ఇప్పుడు ఎందుకు ఇంత బాధాకరంగా ఉంది అని. మరి బాబా, నేను ఎవ్వరిని కూడా బాధ పెట్టలేదే, అందరూ బాగుండాలనే కోరుకున్నానే, మరి ఎందుకు నా జీవితం కూడా ఇలా ఉంది అని అడుగుతున్నావు కదా? దిగులు పడకమ్మా. కొన్నిటికి కారణం ఇతరులకి చెడు చేయడం అయితే
మరికొన్నిటికి కారణం కర్మ ఫలితాలు. వీటిల్లో కొన్ని ఉంటాయి తల్లి. ఇవి తీరనంత వరకు నువ్వు కాస్త కష్టాలను అనుభవించాల్సింది. అసలు ఈ కష్టాల్ని కూడా కొద్దిగా నీకు కరిగించేశానమ్మా. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి కాబట్టి నీ కష్టాలను కొంచెం కొంచెంగా నేను లాగేసుకుంటున్నాను. ఇక సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా అండగా ఉంటారు తల్లి. ఏమాత్రం దిగులు పడకు, ప్రశాంతంగా ఉండు. నీ అడుగు అడుగులోనూ నీ బాబా ఎప్పుడూ తోడు ఉంటారమ్మా. సంతోషంగా ఉండు తల్లి. స్వప్నంలో నేను నీకు దర్శనమిస్తాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానమిస్తాను. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా, ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన ఈ సందేశం మనందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.